గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ వీడియో చూసేటువంటి ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు మంచి గ్రోతే డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఏఎం లోను డిస్బర్స్మెంట్స్ లో కూడా మంచి గ్రోతే డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే డ్రాప్ కనపడుతున్నది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ అండ్ నెట్ ఎన్పిఏ ఫ్లాట్ గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రోస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3.39% అండ్ ఎబిటాలో 3.05% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో మాత్రం 5.06% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని నియర్లీ 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 2% డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లోని 1.71% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎల్జీ బాలకృష్ణ అండ్ బ్రోస్ వాళ్ళు ఈ క్వార్టర్ లో వాళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ ఫుట్వేర్ బిజినెస్ చేసేటువంటి మిర్జా ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 20.68% డ్రాప్ కనపడుతుంది. బట్ ఎబిటాలో మాత్రం 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా 24% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మిర్జా ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ క్వార్టర్ వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 33% అండ్ ప్యాట్ లోని 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లోను మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 68 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 93 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్లాట్ఫామ్ రెవెన్యూలోని 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లైసెన్స్ రెవెన్యూలో 46% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏఎంసీ రెవెన్యూలోని 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ నేను ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక అజంతా ఫార్మా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 22% అండ్ నెట్ ప్రాఫిట్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 122 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 208 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 2 గా ఉన్నటువంటి వీళ్ళ షేర్ పైన 1250% అంటే 25 rupees per షేర్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అవ్వక ముందే సారిగమా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. కాకపోతే ఈ నెంబర్స్ ని మన డైలీ మనీ షోలో కవర్ చేయడం మిస్ అయ్యాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 1% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ మ్యూజిక్ బిజినెస్ రెవెన్యూస్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోతే డెలివర్ చేశారు. కానీ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ సీరియల్స్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని 16% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 79% డ్రాప్ కనపడుతున్నది. అండ్ ఈవెంట్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 92% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 900% డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ సీరియల్స్ అండ్ ఈవెంట్ సెగ్మెంట్స్ యొక్క రెవెన్యూస్ లోని ఇంతలా డ్రాప్ కనపడుతుండటంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ టోటల్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు ఆల్మోస్ట్ 1500% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్
కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ అసెట్స్ అండర్ అడ్వైజ్ లోను లెండింగ్ బుక్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 156% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది, ఎబిటాలో డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 82 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 46 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 10,938 crores ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ వీళ్ళు రీసెంట్ గా వీళ్ళ సర్వీసెస్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q1 కల్లా కంప్లీట్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనపడుతుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ స్లైట్ గా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా 99% గా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది కానీ నెట్ ఎన్పిఏ నెంబర్ మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని స్లైట్ గా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడంతో స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లేటెంట్ వ్యూ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఎబిటాలోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 4.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.9% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మళ్ళీ ఈవినింగ్ డైలీ మనీ షోలో కలుద్దాం. గుడ్ డే.